రంగనాథ స్వామి దేవాలయం అని. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే సండే, అందరికీ ఫన్ డే. చలో మనమైతే జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. జిమ్ కంటే ముందు మన ప్రీ వర్కౌట్ అయితే రెడీ పెట్టుకున్నా. సో ప్రీ వర్కౌట్ అయితే వేసేసుకుంటా ఫటాఫట్. సో నెక్స్ట్ బనానా కూడా తినేసి అయితే స్టార్ట్ అయిపోదాం జిమ్కి. చలో. సో గాయ్స్, మనకైతే కాన్ఫిడెన్స్ మెల్లిగా పెరుగుతుంది. సో నేనైతే నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, నా వాయిస్ ఓవర్ వీడియో. చూసేయండి మీరు కూడా. చెప్పు ఏంటండి చెప్పు. షోల్డర్ ట్రైసెప్. షోల్డర్ ట్రైసెప్ రెండేనా? ఎక్కువ వద్దా మనడా? సో గాయ్స్, యోగా అయితే అయిపోయింది మాది, స్నానం కూడా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయాలి. సో టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఈరోజు సండే కదా, సో కొద్దిగా ఫ్రీ టైం ఉన్నది. తీసావా? ఎక్కడుగా? శని దగ్గర. ఇవన్నీ ఇదే పంతులు చెప్పినారు మనకి. ఈ గుడి అక్కడ మంచిగా. సో గాయ్స్, రంగనాథ స్వామి దేవాలయం అని, యమ్నంపేట్, గట్కేసర్.
పోయి ఏం చేస్తుంది పాలు ఇంట్లో వండుతుంది. నేను తీసే గాలికి ఫోన్లు గమ్మత్తు. ఏమన్నా మళ్ళీ 1 million followers. 1 million ఫాలోవర్స్ అయితే మంచిగా పీస్ఫుల్ ఉందిగా. గుట్ట మీద ఉంది ఇట్లా ఇది గుడి కొంచెం హైట్ ఉంటుంది. హైట్లో ఉంది ఇక లైట్ ఏంటిది ఆడ ఆడ ఇటురా గిట్ నీ ఫోటోలా మొత్తం గుట్ట మీద ఉన్నట్టున్నదిగా. ఆడుందా ఆ పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టురా, అదంతా హాస్టల్సే. ఇది కాలేజ్ శ్రీనిధి, అది శ్రేణిది కాలేజ్. ఇదేంది చూద్దాం. కోనేరు లాగా ఉందా? ఇంత పెద్దగా ఉంది. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. సో ఈ టెంపుల్ అయితే శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. చెప్పు గౌతమ్, ఏం స్పెషల్ గుడి? అన్నీ స్పెషల్. దేవుడే స్పెషల్. దేవుడే స్పెషలా? బాయ్ బడి నడపతుందా బాయ్ నీకు? అయ్యా నా పొక్కలకి ఎట్లేదు చెప్పాలి మాట. ఇదంతా ఏముందిరా? ఫోన్ చలో గాయస్ బ్రేక్ఫాస్ట్ అయితే వేసేద్దాం ఇప్పుడు. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ బయటనే అవుతుంది మనకి. ఇడ్లీ అయితే ఏందాం, ఇడ్లీ ఉంటే ఇడ్లీ అన్న, ఇడ్లీ ఉందా? సో గాయస్ ఈరోజు అయితే మన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే తినేద్దాం. ఇక తీసుకురా పాపు. రావాలా నేను కూడా? ఇట్లా ఉండాలి. సో గాయస్ ఇంతకుముందు అక్కడ వెళ్ళి ట్రై చేసిన చెరుకు రసం కోసం, అక్కడైతే ఐస్ లేదు. సో ఇక్కడ ఏది? సో ఇది ఓల్డ్ మోడల్ చెరుకు రసంది. అన్న ఐస్ ఉందా అన్న? ఐస్ తోడు రండి. సో గాయస్ ఇది ఓల్డ్ మోడల్ చెరుకు రసం, మిషన్ కాకుండా ఇది చేతితోటే చేసేది. ఇది ఫుల్ న్యాచురల్ ఉంటుంది. సో ఇక్కడ కాంపిటీషన్ ఉంది. అక్కడ ఒక్క మంది, ఇక్కడైతే మన వాళ్ళు 5-6 ఉన్నారు, 3 ఉన్నారు. ఏడున్నాయి, ఆడున్నాయి ఇంకా.
चलो కుక్క హే కుక్క అది వేస్తూనే ఉంటుంది మన కుక్క చల్ పోతాం మళ్ళా రెడ్ బాయ్. సో గాయ్స్ ఇంటికి వచ్చేసిన. ఎండాలు మాత్రం గట్టిగా కొడుతున్నాయి. మామీ వాట్ ఆర్ యూ డూయింగ్ మామీ? విడియుడు విడియుడు మేము అంట చేస్తానికి ఎంత తగిలిపు అవుతుందో చూడు, ఎట్లా కారుతున్నాయో చూడు. మళ్ళీ అండినాక గిదేనా గదేనా వంట చేసినా తక్లీఫ్ అవుతుందా? ఏం చేద్దాం మరి? ఏసీ పెట్టిద్దామంట ఇలా వేసి పెట్టిస్తారు. ఇక ఇంట్లో పండే రూముల్లో వేసి లేదంటే ఇక వాటర్ రూమ్లో వేసి వస్తుంది. దేనికి రా ఐస్ పెట్టుకుంటా. సో గాయస్ మనమైతే ఇప్పుడు ఐస్ 30 ఫేస్ పెట్టేసుకున్నాం. సో గాయస్ ఇప్పుడైతే కొద్దిగా రిలాక్స్ ఉంది నాకు. ఎండకు వచ్చినాయి కదా, సో అందుకే ఐస్ ఉన్నా లేకున్నా ఆ కొద్ది ఐస్ తోటి అయితే పెట్టేసుకున్నాను నేను. సో నెక్స్ట్ అయితే నేను నా కంటెంట్ అయితే క్రియేట్ చేసేసిన. సో ఈ నెక్స్ట్ వ్లాగ్కి సో మీకు చెప్పాను కదా నిన్న ఇన్స్టాగ్రామ్లో వ్లాగ్ పోస్ట్ చేశా అని. సో నిన్ననైతే ఇది డే 1 వ్లాగ్ అయితే అయిపోయింది. ఇది డే 1. సో ఇప్పుడు డే 2ది అయితే కంటెంట్ అయితే క్రియేట్ చేసేసిన మొత్తం. అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అని చెప్పా కదా, సో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా వ్లాగ్ అయితే చేస్తున్నా. కానీ కంటెంట్ మాత్రం ఈజీ అనుకున్నా కానీ కష్టమే. సో ఫస్ట్ మన వీడియో ఎడిట్ చేసుకోవాలి, దాని తర్వాత కంటెంట్ ఏంది అనేది ఒక స్క్రిప్ట్ లాగా రాసుకోవాలి, దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి, దాని తర్వాత వాయిస్ ఓవర్కి ఆ వీడియోకి కరెక్ట్ కనెక్ట్ అయిందా అని అదైతే చూసుకోవాలి, దాని తర్వాత అప్లోడ్ చేసుకోవాలి. ఇన్ని ఏమైనా కష్టాలు ఉన్నాయి. చలో మనమైతే గివ్ అప్ ఇచ్చేది లేదు, చేసేద్దాం. సో నెక్స్ట్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను నేను. సో గాయస్ నా ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో అప్లోడ్ అయితే చేసేసిన ఇన్స్టాగ్రామ్లో. సో ఇది నా డే 2 వ్లాగ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన నేను. డే 1 అయిపోయింది, డే 2 అయిపోయింది. సో మెల్లిమెల్లిగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ట్రై అయితే చేస్తున్నా. సో అప్లోడ్ అయితే అయిపోయింది. చలో గాయస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేస్తున్నా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. చలో టాటా బాయ్.